ఎలాంటి చికిత్స ద్వారా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది తగ్గించుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ ప్రశ్న తర్వాత అడిగారు మీరు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రశ్నలో మనము ఏ కారణాల వల్ల మనం తెలుసుకున్నాం. దాన్ని రివర్స్ చేసేసుకుంటే ప్రైమరీ ట్రీట్మెంట్ మనకి ఇంట్లోనే ఆస్టియోఆర్థరైటిస్ ట్రీట్మెంట్ దొరికిపోతుంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏమిటంటే అబ్నార్మల్గా జాయింట్ని వాడడం, అంటే ఎక్కువసార్లు కింద కూర్చొని లేవడము, ఎక్కువ బరువు ఉండడము, డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, ఓకే, దెబ్బలు తగిలినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడము, ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆపరేషన్లు కానీ లేకపోతే ప్రాపర్ మెడికల్ ఎయిడ్ తీసుకోకపోవడము, జాయింట్ అరమరికలో తేడా వచ్చేస్తుంది అనమాట. ఇది మెయిన్ కారణాలు. తర్వాత ట్రీట్మెంట్ని మనము 3 రకాలుగా విభజించవచ్చు. ఎట్లా అంటే ఎనీ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్ దట్ విల్ బి డివైడ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. టాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, ఆపరేషన్ రూపంలో ఉంటుంది. ఈ 3 కాకుండా 4వ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్లో లేదు. ఓకే. సో అందుకని ట్యాబ్లెట్లు ఎప్పుడు కూడా మేము పెయిన్ కిల్లర్స్ తోటే మొదలు పెడతాం. షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేసేసిన తర్వాత నొప్పి తగ్గిపోయి కండరాలు ఫిజియోథెరపీ చేయడానికి, మన పని చేసుకోవడానికి సహకరిస్తాయి. దాని తర్వాత ఇంజెక్షన్లు కూడా 3 రకాలుగా ఉంటాయి. స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఉంటాయి, ఆయిల్ లాంటి ఇంజెక్షన్లు ఉంటాయి, ప్లాస్మా థెరపీ ఉంటుంది. సో అరుగుదల ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అరుగుదల స్టేజెస్ 4 రకాలుగా ఉంటుంది, 1, 2, 3, 4 అని. ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రేలో అరుగుదల స్టేజింగ్ చేస్తాం, కేఎల్ గ్రేడింగ్ అంటాం. సో ఎర్లీ స్టేజ్లో యూజువల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సరిపోతాయి. స్టేజ్ 2, స్టేజ్ 3లో ఇంజెక్షన్స్కి రావాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్లో ఏది బాగుంటుంది అనేది ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు నిర్ణయం తీసుకోగలుగుతారనమాట. సో అక్కడ ఆయిల్ లాంటి ఇంజెక్షన్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ పాడైపోయిందో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇట్ కెనాట్ గివ్ ప్రాపర్ న్యూట్రిషన్ టు ద కార్టిలేజ్. సో అటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ తీసేసి మనం సైనోవియల్ ఫ్లూయిడ్ని జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. మోకాలకి ఇమ్మీడియట్ లూబ్రికేషన్ దొరుకుతుంది. లోపల ఉండే సైనోవియోసైట్స్ అంటే మోకాల లోపల ఆయిల్ ఉత్పత్తి చేసే కణాలని సైనోవియోసైట్స్ అంటారు. వీటి వల్ల అది ఉత్ప్రేరకంగా కెటలిస్ట్ లాగా పనిచేసేసి మళ్ళీ ప్రాపర్ సైనోవియల్ ఫ్లూయిడ్ని అది ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. దానికి కానీ మనం ప్లాస్మా థెరపీ యాడ్ చేస్తే, ప్లాస్మా అంటే ఏమిటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ చాలామందికి తెలుసు. ఆ ప్లేట్లెట్స్కి 2 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి, రీజనరేటివ్ ప్రాపర్టీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే మనకి నొప్పి, వాపు, ఇవి ఇన్ఫ్లమేషన్ అనమాట. వీటిని తగ్గించే కారకాలు ప్లేట్లెట్లలో ఉంటాయి. మళ్ళీ రీజనరేటివ్ ప్రాపర్టీ అంటే మళ్ళీ పుట్టించడం అనమాట. ఇప్పుడు గోరు కట్ చేసుకుంటాం మళ్ళీ పెరుగుతుంది, వెంట్రుకలు కట్ చేస్తాం మళ్ళీ పెరుగుతుంది, చర్మాన్ని కట్ చేస్తాం మళ్ళీ అతికిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ రీజనరేషన్. ఎక్కడైతే చర్మం కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ మళ్ళీ చర్మాన్ని అతికిచ్చేస్తాయి. ఆ ప్రాపర్టీని మనం మోకాల లోపల వాడుకుంటాం. సో ఆ ప్లేట్లెట్స్ని మనము ఒక ప్రక్రియ ద్వారా సంగ్రహించేసేసి మోకాల లోపలికి ఇంజెక్ట్ చేస్తే మళ్ళీ కార్టిలేజ్ పెరిగే అవకాశం ఉంది. కానీ అందరిలో ఒకే రిజల్ట్ రాదు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో మాత్రమే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. ఇక్కడ సర్జరీస్ మాత్రమే ఎక్కువగా ఉపయోగపడతాయి. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఏమిటంటే మోర్ దాన్ 90% కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవడం. ఇక్కడ ఇంజెక్షన్స్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ తీసుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే కార్టిలేజ్ కానీ దానివల్ల వచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కానీ ఏమైపోతుందంటే మన డైలీ నీడ్స్కి సరిపోయేంతగా రాదనమాట. అంటే ఒక 100 రూపాయల అప్పు ఉన్న వ్యక్తికి 2-3 రూపాయలు ఇవ్వడం లాంటిది. అప్పు తీరిందా అంటే తీరింది, ఎంత తీరింది అంటే సరిపోయేగా తీరలేదనమాట. అట్లా అనమాట. అందుకని అక్కడ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉపయోగపడదు. అప్పుడు మేము సర్జరీస్ చెప్తూ ఉంటాం. ఆ సర్జరీస్లో కూడా 2-3 రకాల సర్జరీస్ ఉంటాయి. అరుగుదల ఒకటే ప్లేస్లో స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండి అక్కడక్కడ స్టేజ్ 3 ఉంది అంటే అక్కడ కార్టిలేజ్ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాం. దాన్ని కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటాం. మైక్రో ఫ్రాక్చరింగ్ కొంతమందిలో చేస్తాం, ఓట్స్ అనే ప్రొసీజర్ కొంతమందిలో చేస్తూ ఉంటాం, మొజాయికోప్లాస్టీ అని కొంతమందిలో చేస్తూ ఉంటాం. లేదా కేవలము స్టేజ్ 3 ఆస్టియోఆర్థరైటిస్
ఎక్కువ ప్లేస్లో ఉండి వెయిట్ పడే ప్లేస్లో స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే అక్కడ జాయింట్ వంకరగా కానీ ఉంటే హై టిబియల్ ఆస్టియాటమీ అనే ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అంటే జాయింట్ అలైన్మెంట్ని మారుస్తాం అనమాట. సో ఎక్కువ బరువు పడే ఏరియాలో బరువు తగ్గించేసేసి బరువు పడని ఏరియాకి మార్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బరువు పడే ఏరియాలో మళ్ళీ కార్టిలేజ్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అది కూడా న్యాచురల్గా అనమాట. మళ్ళీ న్యాచురల్ మోకాలు పేషెంట్ అనేది వాడుకోవచ్చు. ఈ రెండు కూడా చేయలేని సమక్షంలో ఏం చేస్తామంటే మొత్తం మోకాల్ని మార్చేసేస్తాం. కార్టిలేజ్ను మొత్తం తీసేసి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టేస్తాం. దాన్ని మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటాం అనమాట. ఇక్కడ మోకాలు మార్పిడి ఆపరేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి.